ఈనాటి కార్యక్రమానికి కర్నూలు కార్పొరేషన్ నగర మేయర్ శ్రీ బివై రామయ్య గారు వచ్చారు. గట్టిగా కొద్దిగా అట్లా అడ్డం ఇటు పక్కనండి, ఇంకొద్దిగా వెనక్కి జరగండి. ఈ కార్యక్రమ స్ఫూర్తి ద్వారా కర్నూలు జిల్లాలోని పాఠశాలలని స్వచ్ఛ విద్యాలయాలుగా రూపుదిద్దుకుంటాయని, ఒక అద్భుతమైన కాలుష్య రహితమైన పరిశుభ్రమైన వాతావరణంతో స్వచ్ఛమైన విద్యని మహోన్నత ఆశయాలతో మన విద్యాలయాలని అందిస్తాయని ఆకాంక్షిస్తూ మన అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అందరి చప్పట్లు ఒకసారి. సార్ మేయర్ గారు, సార్ సార్ ఒక నిమిషం అట్లా చెప్పి చైర్మన్ అట్లా పట్టుకోండి ఒక్క నిమిషం. ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ पुष्पांजलि अखिलांडेश्वरी अम्बा परमेश्वरी सर्वांजलि अखिलांडेश्वरी अम्बा परमेश्वरी सर्वाणि रुद्राणि भवानी पुष्पांजलि अंजलि पुष्पांजलि पुष्पांजलि अखिलांडेश्वरी विरम पुष्पांजलि अखिलांडेश्वरी వేదిక ముందున్న ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమం స్వచ్ఛ విద్యాలయ బహుమతుల పురస్కారానికి ఎన్నుకోబడిన పాఠశాలను వారి ప్రధాన ఉపాధ్యాయులకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛతకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అనేది మనం కరోనా కాలంలో తెలుసుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛత అనే వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 38 స్కూల్స్ సెలెక్ట్ కావడం జరిగింది. దీంట్లో 8 స్కూల్స్ కర్నూలు జిల్లా సంబంధించి కల్లూరు మండలానికి రావడం చాలా సంతోషంగా ఉంది.
గారి ప్రభుత్వంలో విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అనేది స్కూల్స్ మనబడి నాడు నేడు ద్వారా ఎలా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడ్డి గారికి, అట్లాగే సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ గారికి, డిప్యూటీ డిఓ ప్రకాష్ రెడ్డి గారికి, మా డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక గారికి, ఇప్పుడు విశేష అధికారులకు, హెడ్ మాస్టర్లకు, డిఈఓలకు, సిఐలకు, అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దానికంటే ముందు పాదయాత్ర చేస్తూ 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ఎన్నో రకాలైనటువంటి జనాలు కలుసుకోవడమే కాకుండా ఎన్నో రకాల కష్టాలు అందరిలో చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు నేను ఏదైనా అందించగలిగేది ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే. విద్య ద్వారానే మనం అభివృద్ధిలోకి తీసుకురాగలిగే అవకాశం ఉంది అనేటువంటిది ఆయన గ్రహించడమే కాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే ఎవరు దోచుకునేది ఒక విద్య ఎప్పుడైతే చదువులో అగ్రగామిగా నిలుస్తామో ఆ రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది అందరికంటే ముందు గ్రహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు విద్యాశాఖకు ఏ 100 కోట్లు 200 కోట్లు కేటాయించడానికి గొప్పగా చెప్పుకునేవారు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాఖకు 1000 కోట్ల రూపాయలు కేటాయించి విద్యాశాఖని సమూలమైనటువంటి మార్పు, అంటే ఇది కార్పొరేట్ ప్రబంధ హస్తాల్లో కూరుకుపోయినటువంటి విద్యా వ్యవస్థను ఖచ్చితంగా దీన్ని మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కార్పొరేట్ వ్యవస్థ ఏ స్థాయిలో అయితే అధిక ఫీజులు తీసుకొని ఎటువంటిది పెట్టాలి అనేది దగ్గరుండి పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇన్ని రకాల శ్రద్ధ తీసుకున్నాడు చదువుల విషయంలో. ఇవి తీసుకుంటూనే ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ కూడా అవసరమనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ విద్యను కూడా ప్రవేశపెట్టి స్కూళ్ళలోనే, గవర్నమెంట్ స్కూళ్ళలోనే పేదవానికి ఇంగ్లీష్ విద్యను కూడా అందజేయాలనేటువంటి గొప్ప సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. టెక్స్ట్ బుక్లను కూడా మీరు గమనించారు, ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్. గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇన్ని మార్పులు తీసుకొచ్చారు. అంటే ఆయన విద్య పైన ఎంత శ్రద్ధ పెట్టినాడు, ఈ రాష్ట్ర విద్యార్థుల పైన ఎంత ప్రత్యేక అభిమానం కనబరిచినాడు అన్నదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ప్రతి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకొని ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చివరికి ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే సీట్లు ఖాళీగా లేవు, నో వేకెన్సీస్ అనేటువంటి బోర్డు గవర్నమెంట్ స్కూల్లో తగ్గిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం సంగతి మీ ద్వారా తెలియజేస్తుంది. అంతేందుకు ఈ స్ఫూర్తితో మనం ఈ సందర్భంగా కలెక్టర్ గారిని సన్మానించాలి. మధ్య నేను పేపర్లో చూసిన మన కలెక్టర్ గారిని సన్మానించాలి. ఆయన కొడుకులు అంగన్వాడీ స్కూల్లోనేమో అనుకుంటారు. ఇది చాలా, ఎందుకంటే ఇంత చిన్న ఎంప్లాయీ కొడుకులు కూడా నా కొడుకును ఊటీలో చేర్పించిన, నా కొడుకును హైదరాబాద్లో చేర్పించిన, నా కొడుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించిన, ఇలాంటి చెప్పుకునే రోజుల్లో ఒక జిల్లా కలెక్టర్ అయి ఉండి జిల్లా మొత్తం ఆయన చేతిలో పెట్టుకుని ఆయన కావాలంటే ఎక్కడైనా ఏ ఢిల్లీ కాదు, ఊటీ కాదు, విదేశాల్లో కూడా చదివించేటువంటి శక్తి. అయినా సరే
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనమందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఇవాళ తన కొడుకును ఒక అంగన్వాడీ స్కూల్లో చేర్పించాలంటే మనం సంతోషంగా నిజంగా కలెక్టర్ గారిని సన్మానించాలి, ఖచ్చితంగా చేయాలి. ఇంతటి మనకు ఎక్కడో మనకు తెలియని విషయాలు మాట్లాడుకుంటే కాదు, కానీ ఇది తెచ్చిన కళ్ళకు ఉండేటువంటి విషయం. దీనికి అంతటి కారణం ఏంటంటే సెలెక్షన్ చేసినారు అంటే ఎంత క్రిటికల్గా అన్నీ వచ్చినా 100% ఉన్నదానిలో ఇంకా వేస్ట్ సెలెక్షన్ చేసి రిటర్న్ చేసి 38 స్కూళ్ళకు తీసుకొచ్చినారంటే ఎంత కష్టపడిటారో సెలక్షన్ కమిటీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో మీ అందరి దృష్టికి తెస్తున్నారు. ఖచ్చితంగా ఏ స్కూల్ హెడ్ మాస్టర్లను, టీచర్లను, విద్యా కమిటీ వాళ్ళను అందరినీ అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమానికి, మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నిజంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన పాదయాత్రలో చూశాడు. అంటే హై స్కూళ్ళ పరిస్థితి చాలా స్కూళ్ళల్లో పెచ్చులూడి పడిపోయిన స్కూళ్ళు, చాలా అంటే ఆ స్కూల్లో వస్తే దుర్గంధం రావడం, అట్లా అటువంటి పరిస్థితి నుంచి సముద్రంగా మార్పులు తీసుకొచ్చి ఈ విద్యా వ్యవస్థలోనే అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే పేద పిల్లలు చదువుకోని వాళ్ళు ఉద్యోగాలు చేస్తేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని బలంగా నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏ ముఖ్యమంత్రి గతంలో కూడా విద్యా వ్యవస్థ మీద ఇంతగా ఫోకస్ చేసిన ముఖ్యమంత్రి ఎవరో లేరు. అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఈ నాడు నేడు ద్వారా ఆ రూపురేఖల్ని అప్పుడున్న ఈ పరిస్థితికి ఇప్పుడు వాటికి అన్ని దానిలో టాయిలెట్స్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్, అలాగే చెట్లను పెంచడం కావచ్చు, అలాగే పరిశుభ్రత. ఈ కరోనా టైంలో మనకు ఎట్లా స్వచ్ఛతపై అందరికీ కూడా ఫోకస్ అందరి ఇది పెరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటిపైన కూడా ఈ స్వచ్ఛ విద్యా పురస్కారం ఈ బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచిగా అంటే మెయింటైన్ చేసిన స్కూల్స్కి బహుమతులు అందజేయడం ఈ సంవత్సరాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు బహుమతులు వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా నెక్స్ట్ కూడా మీరు కూడా మాది ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ ఉండేటట్టు మీరు కూడా మిగతా రాని వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి, అలాగే మనకు విద్యార్థులకు తప్పకుండా మీరు కూడా దాని నుంచి కూడా మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక సూచన, మీరు కూడా స్కూల్ విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే మనకి ఎక్కడైనా మెరుగైన ఏమన్నా మెయింటెనెన్స్ ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే మన పిల్లలు ఎలా చదువుతున్నారు, మన ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు అనే విషయాలు మీకు కూడా మన పోతే వాళ్ళకు కూడా ఒక బాధ్యత భయం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా మన పిల్లలు ఎలా చదువుతున్నారని చెప్పేసి అది కూడా విజిట్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా చేయండి. గ్రామ పెద్దలు, సర్పంచులు కూడా చేయండి. తప్పకుండా చేసి ఇవి చేస్తున్నారు. నేను చిన్నప్పుడు కంప్లీట్గా నేను ఎస్ఎస్ఎల్ స్కూల్లో చదివాను, సిబిఎస్ఈ స్కూల్లో. మన జిల్లాలో సిబిఎస్ఈ స్కూల్ అప్పుడు 3 ఉండేవి, పెండైన పబ్లిక్ స్కూల్, కర్నూలులో సెయింట్ జోసెఫ్, నంద్యాల పబ్లిక్ స్కూల్. నేను చదివిన రోజులు కూడా అప్పటికంటే కూడా ఇప్పుడున్న మన గవర్నమెంట్ స్కూల్లో ఒక డెస్కులు కావచ్చు, రూమ్స్ కావచ్చు, అంటే ఆ కార్పొరేట్స్ కొత్తపేటలో చదివిన స్కూల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే కార్పొరేట్ స్థాయి మించిన్నాయి మన పాఠశాలలో. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో, టాయిలెట్ విషయంలో కావచ్చు, ప్రతిదీ ఒక మంచి బ్రాండ్ ఉన్న కంపెనీగా వాడుతున్నారు. అంటే ఒక బేసింగ్ కావచ్చు, బేసింగ్ దగ్గర నుంచి ఒక టేబుల్ అయితే ఎంత స్టాండర్డ్ డెస్కులు, చాలా స్టాండర్డ్తో కూడిన డెస్కులు వాడుతున్నారు. అలాగే విద్యాకాలం ద్వారా ఇచ్చేటువంటి నేను ఎప్పుడు చూడలేదు ఎంత క్వాలిటీ బట్టలు, ఒక బెల్ట్, టై నుంచి బ్యాగ్ కూడా ఎంత క్వాలిటీ అంటే బుక్స్, అలాగే అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. కానీ మనము చేయాల్సిందల్లా మీరు మీ పిల్లలను అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, పిల్లలను ప్రోత్సహించి మంచిగా చదువుకోవాలి, ప్రయోజనం ఇవ్వాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని సదుద్దేశం చేస్తున్నారు. కాబట్టి మనం అందరూ మన పిల్లల భవిష్యత్తు కోసం అధికారులు, మీరు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసి కృషి చేసి మన విద్యార్థి ప్రదేశంగా మార్చాలని సదుద్దేశంతో పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి మనందరూ ప్రయత్నం అందరం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు రామయ్య గారు, మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, జిల్లా శాఖ అధికారులు,
అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్స్, మాస్టర్స్, పిల్లలు, తల్లిదండ్రులు, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అంటే అవిభక్త కర్నూలు జిల్లాలో, అంటే అన్డివైడెడ్ కర్నూలు జిల్లాలో 4,511 స్కూల్స్ మనకున్నాయి. వీటిలలో మొదటి విడతలో నాడు నేడు మొదటి విడతలో భాగంగా 1080 స్కూల్స్ను మనము సెలెక్ట్ చేసుకొని వాటిలో 336 కోట్ల రూపాయలు పెట్టి మనము 1080 స్కూల్స్ని మనము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దానికి ఆనవాళ్ళు ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం స్క్రీన్ మీద వస్తూ యాక్చువల్గా మీరు ఆ స్కూల్స్ ఆ విధంగా రావడానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన గారిని మానసికంగా చదువు మనల్ని మనము నుంచి దూరం చేయలేనిది, ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగింది. ఎవరికైనా ఇవ్వగలిగిన గిఫ్ట్ ఏదైనా అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఏదైనా ఉంటే అది చదువు అన్న విషయాన్ని వారు గుర్తించి ఈ చదువుల కోసము వారు తపన పడుతూ ఈ నాడు నేడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన జిల్లాలో మొదటి విడతగా 1080 స్కూల్స్ 336 కోట్లతో మనం ఈ స్కూల్స్ చేసుకోవడానికి వారు మనకి ఇచ్చిన దానికి మన జిల్లా తరఫున, మన జిల్లా ప్రజల తరఫున, అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండో విడతలో ఇప్పుడు లేటెస్ట్గా మనం స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 1155 స్కూల్కు 454, అంటే ఇంతక్రితం మనం 1084 అయితే ఇప్పుడు 105 స్కూల్స్ అదనంగా మనం చేసుకొని 1155 స్కూల్స్ గాను 454 కోట్ల రూపాయలతో మరలా మనం స్కూల్స్ అన్నింటినీ ఇప్పుడు మనం చేసుకున్న 1080 స్కూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అంతకు మించి చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. ఇందులో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మనం స్కూల్ బిల్డింగ్ కానివ్వండి, ఎనీ బిల్డింగ్ ఏదైనా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము కాంట్రాక్టర్ల ద్వారా మనం వీటిని కన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డబ్బులతోటి జనరల్గా మనము కాంట్రాక్టర్కి వెళ్ళేసి కాంట్రాక్టర్స్ ద్వారా మనం ఈ పనులు చేయించుకుంటాం, చదువుకుంటారు. ఈ సంవత్సరమే కాదు, రాబోయే 50-60 సంవత్సరాలు కూడా ఈ గ్రామం నుంచి మా పిల్లలందరూ ఈ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, అంటే మా స్కూల్ మేము తయారు చేసుకోవాలి అనే ఒక తపనని క్రియేట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా మనము ఈ పేరెంట్స్ కమిటీ ద్వారా ఈ స్కూల్స్ చేస్తున్నాం. ఈరోజు ఆ స్కూల్స్ ఆ స్థాయికి వచ్చినాయంటే ప్రభుత్వం నుంచి, గౌరవ ముఖ్యమంత్రి వారి నుంచి వచ్చిన సహకారంతో పాటు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్, మరి ముఖ్యంగా ప్రతి ప్రధానోపాధ్యాయులు వారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ఆ విలేజ్లో ఉన్న పేరెంట్స్ అందరినీ ఒక కమిటీగా చేసుకొని వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకొని వాళ్ళ ద్వారా ఈ లెవెల్కి ఈ స్కూల్స్ని తీసుకొచ్చారంటే ఇక్కడ కూర్చున్న ప్రతి హెడ్ మాస్టర్కు మేము శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాం. మీరు లేకుండా ఈ స్కూల్స్ లేవు. ఆ విధంగా మీ కృషి, మన అదృష్టం, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది. ఈ స్కూల్స్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, ఇక్కడి నుంచి చదువుకున్న పిల్లల్ని
బయటికి తీసుకురావాలి, మన రాష్ట్రంలో దేశంలో కూడా గర్వించదగ్గ స్టూడెంట్స్ చేయాలని మా ఉద్దేశంతో మనం దీన్ని స్టార్ట్ చేసి మీకు అవకాశం ఇచ్చాడు. అదర్వైజ్ రెగ్యులర్గా మీకు తెలుసు ప్రతి పని మనం ఎక్కడో ఒక కాంట్రాక్టర్ ఇచ్చేసి చేయించేస్తాం. దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆయన ఎవరో వస్తారు, ఏదో కడతారు, ఏదో తిట్టుకుంటాము, ఏదో కామెంట్స్ చేసుకుంటాము, బట్ మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తాం. అలా కాకుండా ఈ స్కూల్ని వాళ్ళే కట్టుకోవాలి. ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో మీరు కలిసి కట్టించుకుంటే దాంట్లో వారి మనసు ఉంటుంది. ఆ మనసుతో చేసుకుంటారు, ఆ స్కూల్ బాగుపడుతుందనే ఉద్దేశం అయితే ఏదైతే వచ్చిందో దాన్ని మీరు ప్రభుత్వము గౌరవ మంత్రి గారు ఆశించిన దానికంటే మీరు ఎక్కువగా మీ శ్రమని దాంట్లో పెట్టారు. అద్భుతమైన స్కూల్స్ తీసుకొచ్చారు. ఈ స్కూల్స్ చూస్తుంటే ఎంత మంచి స్కూల్స్ అనిపిస్తుంది. ఇప్పుడు మేయర్ గారు నా కొడుకుని నేను అంగన్వాడీకి పంపించినందుకు అభినందించారు. నేను చప్పట్లు కొట్టాను. ఇందులో నేను నా పిల్లవాడిని ఆ స్కూల్కి పంపించడం అనేది చాలా గొప్పది మీరు అనుకున్నారు, కానీ కాదు. ఇన్ఫాక్ట్ నా పిల్లవాడిని ఆ స్కూల్ వాళ్ళు తీసుకోవడం గొప్ప కారణం ఏంటంటే మీకు చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. స్కూల్స్ మీకు ఇంకా బయట చదువుకొని టీచర్స్గా రావడానికి చాలామంది ఉన్నారు. ఈ మధ్యనే మొన్న ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన డిఎస్సి దాన్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ ఇచ్చారు. మనం ఇప్పుడే చదువుకొని బయటకు వచ్చి ఒక టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అనుకున్న ఎవరైనా మొదట ప్రభుత్వం స్కూల్కి వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలనుకుంటారా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలనుకుంటారా? 100కు 100 మంది ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనుకుంటారు, ప్రభుత్వం స్కూల్లోనే పనిచేయాలనుకుంటారు. 100 మందిని మనం చర్చిస్తే 100 మంది కూడా ప్రభుత్వ స్కూల్లోనే చేయాలనుకుంటారు. అట్లా బయట ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం కోసం వెతుకుతున్న ప్రతి వాళ్ళు ప్రభుత్వ స్కూల్లోకి రావాలి అని అనుకుంటే ప్రతి వాళ్ళు రాదు, వాళ్ళలో కొంతమందే వస్తారు. అంటే బెస్ట్ ఆఫ్ ది లాట్ ఈజ్ అవైలబుల్, ఈజ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. బెస్ట్ ఆఫ్ ది లాట్ ఇక్కడ దొరక్క అవకాశం లేక దీంట్లో పొందలేకపోయిన వాళ్ళు అప్పుడు మనం జనరల్గా బయట ప్రైవేట్ ఉద్యోగాలు వెతుకున్నారు. అంత మంచి టీచర్స్ ఉన్నారు. దానికి తోడు అంతకు మించి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు గత 2 గంటల నుంచి చూస్తూ ఉన్నారు. మీ చేతుల ద్వారా తయారు చేయబడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెంబర్ 2 బెస్ట్ ఫ్యాకల్టీ. ఇంకా వాట్ మోర్ ఎనీ పేరెంట్ ఆర్ ఎనీ స్టూడెంట్ రిక్వైర్స్. దట్స్ వై నేను అక్కడ పంపించాను. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. రెండవది, నా వైఫ్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలోనే టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉంది. షీ నోస్ ఇట్. ఎటువంటి వాళ్ళు ఎంత కష్టపడితే ఈ గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చిందో. ఏపీపీఎస్సీ ద్వారా కష్టపడి 1,00,000 మంది అప్పీల్ అయితే 5,000 మందికి వచ్చిన ఉద్యోగాలు. అంత బెస్ట్ ఆఫ్ ది లాట్ ఉన్న స్కూల్స్, బెస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము క్రియేట్ చేస్తున్నాం. కాదు ఇంతకు మించిన గొప్ప స్కూల్ ఏం లేదు. నేను అభినందన నేను అనుకుంటున్నాను నేను ఏదో పెద్ద పని చేశాను, బట్ నేను అనుకుంటున్నాను హ్యాపీగా నా పిల్లవాడిని బెస్ట్ టీచర్స్ ఉన్న చోటికి, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోటికి నేను పంపిస్తున్నాను. దట్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ మీడియంలో ల్యాబ్స్, ఒకవైపున తెలుగు మీడియంలో సేమ్ లెసన్. గవర్నమెంట్ జాబ్లో పోయినా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అవసరం. ఎంతమంది బాగా చదవగలిగిన స్టూడెంట్స్ కూడా తెలుగు మీడియంలో చదివి ఒకే ఒక సంస్థ కానీ, ఒకే ఒక ఏదైనా డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఉంటే ఈ విద్యా డిపార్ట్మెంట్. మీరు లేకుండా ఇంతవరకు వచ్చిన స్వస్థ ఎవరు తీసుకొచ్చినారు, దాన్ని కంటిన్యూ చేసి ఈ కాంపిటీషన్ మనలో మనమే ఈ కాంపిటీషన్ ఇంకా మరింత ఉద్యోగంగా చేసి అందరూ కాంపీట్ అయ్యి ప్రతి వాళ్ళము ఒకే లెవెల్ వచ్చేలాగా తీసుకొని వచ్చి మనము ప్రభుత్వము ప్రజలు మన నుంచి ఆశిస్తున్న దాన్ని మనం
ఈ సందర్భంగా ఈ సంవత్సరం సెలెక్ట్ అయిన ఈ 38 స్కూల్స్ టీచర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నెక్స్ట్ ఇయర్ రాబోయే వాళ్ళు కూడా వాళ్ళలో మనం ఎందుకు రాకూడదు, మనం కూడా ఈ నెక్స్ట్ లిస్ట్లో ఉండాలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పాఠశాలని అందంగా తీర్చిదిద్దినటువంటి సభ్యులు మీరు, కాబట్టి మీరు వేదికపైకి వచ్చి ఈ పురస్కారాన్ని అందుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు. గణేకల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ కందుకూరు, సార్ సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ కమాలపాడు, ఆ తర్వాత మద్దికెర కంబాలపాడు పాఠశాల, ఓకే సార్ అన్నీ అనంతరం కల్లూరు మండలం ఎంపీయూపీఎస్ బస్తీ సార్ సార్ ఓకే కల్లూరు ఎంపీయూపీఎస్ అధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెరువులపల్లి. అది ఓకే అన్నది కష్టపడి పాఠశాలను తీర్చిదిద్ది ఇవాళ గౌరవనీయులు అతిథుల చేతుల సబ్ కేటగిరీ వాటర్ కింద కల్లూరు మండలంలో ఎంపీపీఎస్ లక్ష్మీపురం స్కూల్ సార్ సార్ కమిటీ చైర్మన్ ఎండిఓ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు. తర్వాత చాగలమరి ఎంపీపీఎస్ సెంటిమీడు, అలాగే కర్నూలులో ప్రజ్ఞాభారతి సార్ సార్ ప్రజ్ఞాభారతి స్కూల్. తర్వాత కర్నూలు నగరంలోని గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్ నియర్ కంట్రోల్ రూమ్. మునగాలపాడు ప్రజ్ఞాభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. తర్వాత సబ్ కేటగిరీ టాయిలెట్స్, దీని కింద ఎంపికైన స్కూల్ పేరు చదువుతాను, వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి. ఆదోని ఎంపీయూపీ స్కూల్ కుప్పగల్, త్వరగా రావాలి. ప్రధానోపాధ్యాయులు ఇస్వి ఎంపీయూపీఎస్ ఇస్వి, ఎంపీపీఎస్ గూడూరు రావడానికి సిద్ధంగా ఉండాలి. కరెక్ట్ సార్ నా పిల్లలకి వద్దు చినిగిపోతుంది. ఎంపీపీఎస్ దేవి గూడూరు వాళ్ళు రావాలి. తర్వాత సబ్ కేటగిరీ హ్యాండ్ వాష్ సబ్ కేటగిరీ కర్నూలు మండలం వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఎంపీపీఎస్ పసుపుల ప్రాజెక్ట్ వీడియో తీయలేదా నిలబడండి అది కాదు మీకు ఫోటో పంపిస్తాను ఆ వీడియో పెట్టిన చూడలే వస్తున్నా థ్యాంక్ యూ. అది తీసుకున్నా కానీ నేను రాలేదు సైకిల్ నా శివన్న ఓకే जरा पीछे हटो मत, जरा पीछे हरियाणा తీసుకుంటున్నారు. మాంటిసోరి స్కూల్. సార్ సార్ సీల్డ్ పట్టుకోండి సార్. తర్వాత కల్లూరు మండలం కేజీబీవి లక్ష్మీపురం కల్లూరు మండలం కేజీబీవి సిద్ధంగా ఉండాలి. మున్సిపల్ స్కూల్ వాళ్ళు. అనంతరం నంద్యాల ఎంపీయూపీఎస్ పొన్నాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుని సిఆర్పి ఎస్ఎంసీ చైర్మన్ రైమాన్పురం. తర్వాత కడివెల్ వాళ్ళు ఎంపీ సమాచార శాఖ పెద్ద బిల్డింగ్ పేరు చెప్పినాడు సార్. నెంబర్ ఏం పని కడివెల జిల్లా పరిషత్ హై స్కూల్ కడివెల. మేడం కోవిడ్
శ్రీవాస్ కాలనీ ఎమ్మెల్యేలు జవహర్లాల్ విద్యాలయ బనవాసి వారు వేదికపై ఉన్నారు. ఓకే కల్చరల్ ప్రోగ్రామ్స్ డాన్స్ మాస్టర్ శ్రావణమ్మ గారు స్వయంగా డిప్యూటీ చైర్మన్ గారి మరి కేటీపీ గారి యొక్క కళాకారుల చిన్నారులు చిత్రం దిగుతూ ఉన్నారు.